వ్యూవర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తున్నానో చూడండి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేస్తాను, మీకు ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను. ఇప్పుడు షార్ట్ కోసం చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఒక ఆనియన్ 2 చిల్లీస్ తీసుకుని కొంచెం కరివేపాకు తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి నేను కొంచెం వేగాక పసుపు, కారం, సాల్ట్ రుచికి సరిపడా అన్నీ వేసేసుకున్నాం అనమాట. వేసుకుని ఇప్పుడు ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసేసాను చూడండి. ఇలా చేశాను. దీనికంటే బిఫోరే మనం రైస్ పెట్టేసానండి కుక్కర్లో. సో ఆ రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది. సో ఇది కూడా ఉడికిపోయింది చూడండి. చూసారు కదా వ్యూవర్స్, ఉడికిపోయింది. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. అలాగే ధనియాల పౌడరు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం కదా, సో ధనియాల పౌడర్ కూడా వేసాను. దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూడండి, మిక్స్ చేసి తీసుకుని చక్కగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్. ఆల్రెడీ చూడండి, ఆ రైస్ తీసుకుని దీనిలో మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. బయట ఫ్రైడ్ రైస్లో తింటే ఎలా ఉంటుందో అంతకు మించి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, చక్కగా మనకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.